ప్రభాకరనబడే నేను పార్టీ విధించిన క్రమశిక్షణకు కట్టుబడి ప్రజాస్వామ్య పరిరక్షణకు సమసమాజ శ్రేయస్సుకు దేశ సౌభాగ్యానికి పాటుపడే ప్రభుత్వ విధానాలను గౌరవిస్తూ రాజ్యాంగబద్ధంగా పక్షపాతరహితంగా ప్రజలకిచ్చిన వాగ్దానాలను విధిగా నిర్వర్తిస్తానని మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ జనవాహిని ముందు దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవనీయులైన గవర్నర్ గారికి, వేదికను అలంకరించిన ముఖ్యమంత్రికి, సభకు విచ్చేసిన మంత్రి మండలికి, పుర ప్రముఖులకి, పాత్రికేయులకి అందరికీ నా కృతజ్ఞతలు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతో ఉన్నతమైన పదవి నేనిప్పుడు దైవసాక్షిగా ప్రమాణం చేసి స్వీకరించిన ఈ మంత్రి పదవి. కానీ ప్రభాకరనబడే నేను, అటవీ శాఖా మంత్రినైన నేను ధైర్యంగా ఒక నిజం బయట పెడుతున్నాను. ఈ పదవిలో ఉండడానికి నాకు అర్హత లేదు. నేనొక దొంగని, ఖూనీకోర్ని, దేశద్రోహిని. అడవుల్ని కొల్లగొట్టి సంపాదించిన డబ్బుతోనే నేను ఈ పదవిని పొందగలిగాను. దేవరాజునే క్రూరుణ్ణి, గోపయ్యనే వంచకుణ్ణి నేనే చంపాను. ఈ చేతులతోనే ముఖ్యమంత్రి స్థానన్న 10 లక్షల కోసం కాదు, అడవి మృగాల్లా మా నాన్నని చంపిన ద్రోహుల మీద పగ సాధించడానికి. ఈనాటి సామాజిక వ్యవస్థలో ఏ బందిపోటైనా, నరహంతకుడైనా పెట్టుబడి పెట్టగలిగితే సంపాదించుకోగలిగిన పదవి మాత్రమే ఈ మంత్రి పదవి. దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా నేనే ఉన్నాను. ఈ దేశ ప్రజలకు అది తెలియపరచాలన్న అభిప్రాయంతోనే నేను ఈ ప్రమాణ స్వీకారం చేసింది. గౌరవనీయులైన గవర్నర్, నేను ప్రజాప్రతినిధిగా ఉండలేను. నాకు అర్హత లేదు. ఐ డోంట్ డిజర్వ్ దిస్ చైర్. ప్లీజ్ ఆర్డర్ టు టేక్ మీ అండర్ కస్టడీ. అరెస్ట్ హిమ్. ఎస్ సార్. సహధర్మచారికి గాని, బంధుమిత్రుల మొహమాటానికి గాని, అధికారుల నిర్బంధానికి గాని తలవంచకు. ఆదర్శమైన పోలీస్ ఆఫీసర్ గా ఉండి పేరు తెచ్చుకో. ప్రభాకర్ గారు చేసిన నేరాలాంటికి నేను తోడుగా ఉన్నాను. నాకు శిక్ష లేదా సార్?